ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్, మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్కి రాగానే లెఫ్ట్కి పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్స్ పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం. ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్ని తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలా మంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అది ప్రయాణికుడు తప్పు కాదు. ఫుట్పాత్లు ఆక్రమించుకోవడం వల్ల ఫుట్పాత్ల మీద నడవడానికి ఎవరికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు. రోడ్డు మీద నడిస్తే వేగంగా వస్తున్న వాహనాలు గుద్దడంతో ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. అందుకే కొంత కఠినం అనిపించినా, కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా, ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం. ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ట్రాఫిక్ సమస్యను ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తారు, రెండవ పక్కన ఈ ఎంక్రోచ్మెంట్లను తొలగించినప్పుడు మళ్ళీ మీరు తొలగించడానికి వీల్లేదని రెండు రకాల వాదనలు మనం వినిపిస్తున్నాం. ఇది సమస్యకు పరిష్కారం కాదు అధ్యక్ష. ఇప్పుడు ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయిద్దాం. ఎక్కడైతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ప్రజలకు కూడా, కొనుగోలుదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష.